ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బాదుషా ట్రై చేస్తున్నాం. ఫస్ట్ టైం అండి. యూట్యూబ్లో చూస్తుంటే గోధుమ పిండితోని బాదుషా ట్రై చేయొచ్చని ఒక వీడియోలో చూసామన్నమాట. అది కొంచెం హెల్దీ వేలో, ఎప్పుడు స్వీట్స్ మేము ఎక్కువగా తినము, బట్ హెల్దీగా ఉండదనేసి చేసామన్నమాట. ఎట్లా వస్తుందో నాకు కూడా క్లారిటీగా తెలియదు, చేస్తేనే కదా తెలిసేది ఎవరికైనా. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇంకా గోధుమ పిండి కాబట్టి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో చేస్తే టేస్ట్ బాగుంటే ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా హెల్దీ వర్షన్లో కాబట్టి అనేసి అనుకున్నాను. ఒక డీప్ ఫ్రై ఒకటే ప్రాబ్లం. సో స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి, అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా ఓన్లీ గోధుమ పిండి అండ్ వంట సోడా, చక్కెర, అంతే, ఇంకేం అవసరం లేదనమాట. చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఎలా ఉంటుందో అనేసి నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో వ్లాగ్లో అయితే చూపిస్తానండి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయడం, ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. సో నాకైతే హోప్ఫుల్లీ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. సో చూడండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. బాయ్. ఇంకా యూట్యూబ్ చూస్తుంటే అందులో మాకు అప్పటికే స్వీట్ తినాలనిపించింది. ఇంకా బాదుషా గోధుమ పిండితో అనేసి ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి కదా, గోధుమ పిండి ఉంటుంది కదా, ఇంక ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. హోప్ఫుల్లీ బాగా రావాలనుకుని ఇక స్టార్ట్ చేసాము. అక్క నేను కొంచెం డిస్కషన్ పెట్టేసుకొని. ఏం లేదండి, చిన్న ప్రాసెసే, అంటే ఎక్కువగా హడావిడి పడాల్సింది ఏం లేదు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేటివి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా గోధుమ పిండి అండ్ ఇలాచి, సోడా, ఇవి 3 ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను నేను. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి కూడా ఎక్కువగా తక్కువగా అయిపోతుంది కదా. మేమైతే చేసినప్పుడు ఒక 8 ఏమో అయ్యాయి అంతే. సో ఒక 2 చిన్న బౌల్ తీసుకున్నాం. 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ చూసారా, మొహం దాచుకుంటుంది అనమాట వీడియో ఆన్ చేసేసరికి. ఇంకా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ స్టార్ట్ చేసాము. సో నాకు ఈ మధ్యలో నేను స్వీట్స్ తినక చాలా డేస్ అయిపోతుంది అనేసి కొంచెం ఏదో క్రేవింగ్స్ వస్తే తింటున్నాం అనమాట. అంటే చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది. ప్లస్ చేసుకుంటే బాగా వస్తే మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు కదా అనేసి అనుకున్నాము. ఇంకా నార్మల్గా వాటర్ వేసేసుకొని అందులో వంట సోడా, కొంచెం నెయ్యి అండ్ వాటర్ కలిపేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా మంచిగా ఇట్లా ఒక డౌలాగా కలుపుకోవాలి. ఎక్కువగా మనం మసాజ్ చేయొద్దండి పిండిని, కొంచెం గుల్లలుగానే ఉండాలి. అంటే ఎక్కువగా మసాజ్ చేస్తే మెత్తగా అయిపోతుంది. కొంచెం బాదుషా అంటే మరీ స్వీట్గా ఉండదు అండ్ మరీ సాఫ్ట్గా కూడా ఉండదు కదా. సో నాకు స్వీట్గా ఉండదు కాబట్టి కొంచెం బాదుషా అంటే ఎక్కువగా ఇష్టం స్వీట్స్లో. ఇంకా మనం ఏ కప్ అయితే మెజర్మెంట్ తీసుకున్నామో పిండిది, అదే కప్తో 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ మెజర్మెంట్స్ అనమాట. ఇంకేం అవసరం లేదు. ఇందులో మనం ఇలాచీ అయితే వేసుకోవాలి. సో మన ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. మేమైతే ఒక 4 తీసుకున్నాము. ఇంకా స్వీట్స్లో అయితే ఇలాచీ కంపల్సరీ ఉండాల్సిందే, లేకపోతే ఏదో నార్మల్గా చక్కెర తిన్నట్టే ఉంటుంది ఆ ఫ్లేవర్ లేకపోతే. ఇంకా కొంచెం అట్లా చేసుకునే ముందు ఒక్కసారి పిండిని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పక్క అయితే ఇంకా ఈ చక్కెర పక్కం అయితే రెడీ అయిపోతుంది. సో నాకు అంటే మనం గులాబ్ జామున్ చేసుకునే ప్రాసెస్సే, అంతగా ఏముండదు. బట్ అక్కడ మనం పాకంలో మంచిగా డిప్ చేసుకొని తినేస్తాం కదా. సో అట్లా కాకుండా మంచిగా అనిపిస్తుంది నాకు ఫేవరెట్ అనమాట బాదుషా, అందుకే ట్రై చేస్తున్నాను. సో ఆయిల్ వేసిన తర్వాత అసలు కొంచెమే అట్లా లైట్గా హీట్ అవుతున్న టైంలో వేసేయాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం మనం లావుగా చేస్తాం కాబట్టి అది లోపల దాకా వెళ్ళి కుక్ అవ్వాలి కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. నార్మల్గా రౌండ్ చేసేసుకొని దాంట్లో హోల్ పెట్టేసుకోవడమే. ఆ ప్రాసెస్ అయితే నేను ఇంకా షార్ట్లో పెడతానండి, మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, షార్ట్లో చూడండి. సో ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇంకా వంట రూమ్లో ఉండేసరికి అస్సలు ఇంకా నైట్ టైమే స్టార్ట్ చేసాం, అంటే సాయంత్రం స్టార్ట్ చేసామన్నమాట. బట్ అప్పటికి కూడా ఈ చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. చాలా చాలా ఉక్కగా ఉంది, వేడిగా ఉందన్నమాట. బట్ కొన్ని కావాలంటే ఇంకా తప్పదు, వంట రూమ్లో ఉండాల్సిందే. ఇంకా బిర్యానీలు అయినా ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాసెస్లు కూడా ఉంటాయి. ఇంకా మంట అయితే హైకి లోకి మధ్యలో మీడియంలో ఉండాలన్నమాట. సో ఇంక ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి.
ఈ కలర్ అంటే ఇంకొంచెం కలర్ రావాలి. సో మన కుక్ అయిందని అర్థమైపోతుంది అనమాట. కొంచెం లోపల దాకా వెళ్ళి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మైదా పిండి అయితే పర్లేదండి. అంటే నార్మల్గా అది లోపల దాకా వెళ్ళి మంచిగా ఫ్రై అయిపోతుంది. బట్ గోధుమ పిండి కాబట్టి కొంచెం ప్రాసెస్ టైం పడుతుందన్నమాట. ఇంకా ఫస్ట్ 4 అట్లా ఫ్రై చేసాము. ఇంకా అన్నీ ఒకటేసారి అంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం మంచిగా పీల్చుకుంటుంది కదా అనేసి అన్నీ మళ్ళీ ఫ్రై చేసి వేస్తున్నాను అనమాట, కొంచెం వేడి చేసి. సో ఇవైతే పాకంలో వేసేసుకున్నాము. పాకంలో వేసేసుకొని ఒక 1-2 అవర్స్ దాన్ని వదిలేసేయాలి. లిడ్ పెట్టేసి మంచిగా క్లోజ్ చేసి పెడితే అదంతా పీల్చుకుంటుంది మొత్తం. షుగర్ అయితే అబ్జర్వ్ అయిపోతుంది మంచిగా. సో చూస్తున్నారా మంచి కన్సిస్టెన్సీ వచ్చినాయి కదా. సో ఇట్లా అయిపోయిందనమాట. ఒక 1-2 అవర్స్ తర్వాత ఇంకా మేము ఆగలేదు, 1 అవరే అనుకుంటా. సో ఇంకా తినాలి అన్న ఫీలింగ్లో ఉన్నాం. నైట్ కదా, ఇంకా మళ్ళీ లేట్ అయిపోతే ఎట్లా అనేసి ఇంకా తినేద్దాం అనేసి అనుకున్నాము. సో మంచిగా ఇంకొంచెం సేపు అయితే ఇంకా బాగుండేది, అంటే ఇంకా పీల్చుకునేది మొత్తం. సో పర్లేదు బాగానే చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేస్తామన్న హోప్ వచ్చేసింది. సో ఇట్లా ఉంది. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు, చాలా చాలా బాగుంది. ఏమో అనుకున్నాము గోధుమ పిండితో ఏమొస్తుంది అసలు ఈ స్వీట్ అనేసి అనుకున్నాము. చాలా బాగుంది. ఇంకొంచెం అసలు అది ఇంకా పీల్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా మేము నెక్స్ట్ డేకి తిన్నాము, చాలా బాగుండే అసలు. ఇది కొంచెం ఇంకా పీల్చుకుంటే సెట్ అయ్యేది, బట్ ఇంకా ఆగలేక తినేసాము. అప్పటికి కూడా చాలా చాలా నచ్చింది. సో ఇట్లా జరిగింది మా బాదుషా రెసిపీ. అయితే నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యానమాట. సో ఎందుకంటే సక్సెస్ అయింది కాబట్టి, ఒక స్వీట్ అనేది కరెక్ట్గా చూసి ప్రాసెసింగ్ చేసి మేము చేసాం కాబట్టి సక్సెస్ అయిందనేసి మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మా వాళ్ళందరికీ నచ్చేసింది. మైల్డ్ టేస్ట్ ఉందన్నమాట. ఎక్కువ స్వీట్ ఉంటే నాకు నచ్చదనమాట. స్వీట్స్ ఒకటే తినేస్తాం, లేకపోతే ఇంకా 2-3 తినచ్చు కదా అన్న ఫీలింగ్లో ఉంటా. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డేకి తింటే చాలా బాగుండే అసలు. ఎంత టేస్ట్గా ఉండేనో అసలు. సేమ్ బాదుషా మనం బయట తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అదే కొంచెం టేస్ట్ అనిపించింది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే హోప్ఫుల్లీ నాకైతే సక్సెస్ అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్క నేనే తినేసాము. మా ఇద్దరికి కొంచెం అంటే అక్కకి ఎక్కువ స్వీట్స్ ఇష్టం, నేనైతే ఎక్కువగా తినను. బట్ నాకు నచ్చేసి నేనే 4 అలా తినేసాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఇది నెక్స్ట్ డే వ్లాగ్ కదా, ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఫిష్ ఇంకా ఉందన్నమాట. డాడీ తెచ్చిన ఫిష్ అయితే ఇంకా ఫ్రైకి కొంచెం తీసామన్నమాట. ఈ ఫిష్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము. ఒక పక్క అయితే నేను ఒక 15 డేస్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న నెయ్యి అయితే బయటకు తీసాను అనమాట. తీసేసి ఇంకా నెయ్యి చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇంత వచ్చిందండి 15 డేస్కి. సో మంచిగానే పర్లేదు, బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా ఎక్కువ డేస్, ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ డేస్ అవసరం లేదు ఉంచడానికి అనేసి ఇంకా నార్మల్ ప్రాసెసింగ్లో స్టార్ట్ చేసాము. ఇంకా మిక్సీలో వేస్తే త్వరగా అయిపోతుంది. బట్ ఇంకా మేమైతే అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం గాసిప్స్ మాట్లాడుకుంటూ ఇంకా చేస్తున్నాం అనమాట. ఇంకా నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్. సో ఎంత మంచిగా ఒక ఫామ్ అంటే దగ్గరికి అయ్యేటట్టు మనం దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు ఓపిక అయిపోయింది. 10 మినిట్స్కి ఇంక చేయందని నొప్పి పెట్టేసరికి మా అక్క చేసింది. సో ఇట్లా చేతులు మారుతూ వచ్చాయన్నమాట. ఇంకా చాలా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం ఈ నెయ్యి చేసేటప్పుడు అయితే. ఎందుకంటే మంచి టైం దొరికింది అనిపించింది, మంచి ముచ్చట్లు పెట్టడానికి మాకు. ఇంకా కాసేపు అయిన తర్వాత అక్కకి ఇచ్చాను అనమాట. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో కూల్ వాటర్ యాడ్ చేస్తే మంచిగా అది సపరేట్ అయిపోతుంది. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. కానీ ఇంకా అప్పుడు టైంకి ఇంట్లో లేదనేసి మేము యాడ్ చేయలేదు. కూల్ వాటర్ వేసుకుంటే మంచిగా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇక్కడ వేస్తున్నాము. సో ఇంకా మేము ఇద్దరం కలిసి ఒక 30 మినిట్స్లో చేస్తామన్నమాట ఈ ప్రాసెస్ అయితే. సో చేసిన ఫీలింగే రాలేదు మాకు. సో అక్కనే ఎక్కువసేపు చేసింది, 10 మినిట్స్ చేస్తే అక్క 20-25 మినిట్స్ అట్లా చేసిందనమాట. ఇంకా ఇవంతా ఒక బౌల్లోకి అయితే మళ్ళీ తీసుకుంటున్నాము. ఏ బౌల్లో తీసామో ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ అంతా మంచిగా తీసేసి 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం వాష్ చేయాలండి, లేకపోతే బాగుండదు. సో ఇదే మనకు
బటర్ అవుతుంది కదా. సో ఇట్లా ఇంకా మంచిగా క్లీన్ చేసుకుంటే నెయ్యి మంచి కలర్లో అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనా ఉన్నా కూడా పోతుంది. సో మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. సో 2 టైమ్స్ అట్లా మేము వాష్ చేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద డైరెక్ట్ పెట్టేసేయడమే. సో చూస్తున్నారా మంచిగా కరిగిపోతుంది నెయ్యి. సో ఇంకా ఇది ప్రాసెస్ జరగడానికి 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. మంచిగా అనిపించింది ఆ డే అయితే మాకు. సో అంటే స్వీట్ ఇవన్నీ చేసుకున్నాం కదా. అంటే ఇది 2 డేస్ వ్లాగ్ అయితే మేము షేర్ చేస్తున్నానండి. సో హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులోకి మనం తమలపాకైనా మంచి సువాసన కలిగేది వేసినా బాగుంటుంది. ఒక చిన్న డబ్బా అంతా వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.